హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, వివిధ జిల్లాల నుండి వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. ముఖ్యంగా సిద్ధార్థ మెడికల్ కాలేజ్ నుండి గతంలో మనకి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆగస్టు 10వ తేదీన ఎన్నాళ్ళకి మనకి దీనికి సంబంధించినటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటికే చాలాసార్లు అభ్యర్థులందరూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎదురు చూస్తున్నారు. చాలా ఎక్కువ పోస్టుల భర్తీకి ఆ నోటిఫికేషన్ అనేది వచ్చినప్పటికీ ఇన్నాళ్ళకి మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరొక అప్డేట్ ఏంటంటే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి మరియు అనంతపురం జిల్లాల్లో రేపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంది. ఆ జిల్లాల్లో సెకండ్ మరియు థర్డ్ లిస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. అవి ఏ ఏ ఉద్యోగాల భర్తీకి సంబంధించి అనేది కూడా మీకైతే చెప్తాను. ఇప్పటికే చాలా మందికి మెసేజెస్ మరియు కాల్స్ కూడా రావడం జరిగింది అటెండ్ కమ్మని. దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి. డిస్క్రిప్షన్లో మీకు ఏపీ ఎస్ఎస్డిసి నుంచి వచ్చినటువంటి లేటెస్ట్ జాబ్స్కి సంబంధించినటువంటి వీడియో లింక్స్ అయితే ఇచ్చాను. మీకు కానీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి చూసి అప్లై అయితే చేసుకోండి. మరికొన్ని ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి వీడియో లింక్స్ కూడా ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. మీరు కానీ ఇప్పటివరకు కూడా చూడకపోతే ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ రోజు వచ్చినవి చూద్దాం. యాక్చువల్గా నేను ప్రతిరోజు మార్నింగ్ మీకు అప్డేట్స్ అయితే ఇస్తున్నాను, కానీ ఈరోజు చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉండడంతో వెంటనే మీకు ఈరోజు అయితే అప్డేట్స్ అయితే ఇచ్చేస్తున్నాను. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేసి సపోర్ట్ని అయితే తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే అప్లై చేసుకుని ఉన్నట్లయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రమ్మంటున్నారు కనుక ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయడం కానీ వాళ్ళకి ఒకసారి ఇన్ఫర్మేషన్ని మీరే తెలియజేయడం కానీ చేయండి. ఇక ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ చూసుకున్నట్లయితే మొదటిగా తూర్పుగోదావరి జిల్లా నుంచి అయితే రావడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో వచ్చినటువంటి అప్డేట్స్ కానీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సెకండ్ లిస్టులు అయితే రిలీజ్ చేశారు. కౌన్సిలింగ్ సంబంధించి అంటే సెకండ్ సెలక్షన్ లిస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇవి ఏ ఉద్యోగాల భర్తీకి సంబంధించి అనే డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ చూద్దాం. ముందుగా ఇక్కడ స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు సంబంధించి, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు సంబంధించి, నర్సింగ్ ఆర్డర్లీ అంటే ఎంఎన్ఓ మరియు ఎఫ్ఎన్ఓ ఉద్యోగాలకు సంబంధించినటువంటి లింక్స్ అయితే మనకి ఇక్కడ పీడిఎఫ్లు కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు ఒక్కసారి ఏవైతే అప్లై చేసుకున్నారో అవైతే డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకి వీళ్ళు రిలీజ్ చేసినటువంటి పత్రికా ప్రకటన ప్రకారం ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ అంటే ఏపీవీవీపీ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వీళ్ళు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు, ఫార్మసిస్టు, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు సంబంధించి కొన్ని పోస్టులు కాంట్రాక్ట్ పద్ధతిన, మరికొన్ని పోస్టులు అవుట్సోర్సింగ్ పద్ధతిన అయితే భర్తీ చేస్తున్నారు. ఎవరైతే ఈ సెలక్షన్ లిస్ట్లో నేమ్స్ అయితే ఉంటాయో వాళ్ళు అక్టోబర్ 23వ తేదీ అంటే రేపు ఉదయం 9 గంటలకు తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ కలెక్టరేట్లో ఉన్నటువంటి విధాన గౌతమి 2వ విడత కౌన్సిలింగ్ కొరకు ధ్రువపత్రాలను పరిశీలించబడును అని చెప్పడం అయితే జరిగింది. ఆ విధాన గౌతమి యందు మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తారు. మెరిట్ లిస్ట్లో జాబితాను అనుసరించి 1:5 పద్ధతిన స్టాఫ్ నర్స్ అభ్యర్థులను పిలిచి ధ్రువపత్రాలను పరిశీలించి మెరిట్ ప్రాతిపదికన 5గురిలో ఒకరిని నియమ నిబంధనలను అనుసరించి ఎంపిక అయితే నిర్వహించబడును అయితే చెప్తున్నారు. అంటే మనకి లిస్టులో చాలామంది నేమ్స్ అయితే ఉంటాయి. కౌన్సిలింగ్కు హాజరు కావాల్సినటువంటి అభ్యర్థుల యొక్క లిస్ట్ అనేది మనకి ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో అయితే పెట్టడం అయితే జరిగింది. వెబ్సైట్ లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. లిస్ట్ నందు గల అభ్యర్థులు కౌన్సిలింగ్ అయితే అటెండ్ కావాల్సి ఉంటుంది. మిగిలిన వారు కౌన్సిలింగ్ అయితే అనుమతించబడరు. అంటే ఎవరైతే ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి సెలక్షన్ లిస్ట్ అయితే ఉంటుందో అందులో ఉన్నటువంటి నేమ్స్ వాళ్ళకి మాత్రమే వీళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. 1:5 రేషియోలో ఈ సెలక్షన్ లిస్ట్ అయితే ఉంది. ఇందులో ఒక 5గురు తీసుకున్నట్లయితే అందులో ఒకరికి జాబ్ అయితే ఇస్తారు. అలా ఎందుకు చేస్తున్నారంటే ఇన్ కేస్ ఆ 5గురిలో మొదటి వ్యక్తి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యి జాబ్లోకి జాయిన్ అవ్వకపోయినట్లయితే తర్వాత ఉన్న పర్సన్కి ఇస్తారు. ఆ విధంగా మనకి ఒకేసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఎవరైనా జాయిన్ కానట్లయితే వెంటనే సెకండ్ పర్సన్కి పిలిచి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనకి అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి. మీలో ఎవరికైనా సరే ఇప్పటికే మెసేజ్ కానీ కాల్ కానీ వచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ కింద కామెంట్ అయితే చేయండి, మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటారు. మరో జిల్లా చూసుకున్నట్లయితే పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కూడా చాలా అప్డేట్స్ అయితే వచ్చాయి. పశ్చిమ గోదావరిలో డిఎంహెచ్ఓ నోటిఫికేషన్కి సంబంధించి సెకండ్ సెలక్షన్ లిస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ రిలీజ్ చేసినటువంటి చూసుకున్నట్లయితే మనకి ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు సంబంధించి, స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ ఉద్యోగాలకు సంబంధించి, అంతేకాకుండా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే వీటన్నింటికి సంబంధించినటువంటి లిస్టులు అయితే పెట్టడం అయితే జరిగింది. సో ఈ ఎంఎన్ఓ
ఫార్మర్స్ మరియు ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి చివరి తేదీ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి చివరి తేదీ అనేది అక్టోబర్ 23గా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకు వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడి నుంచి మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇందులో పత్రికా ప్రకటన అనేది రిలీజ్ చేశారు కదా, ఆ వివరాలు కూడా మీకైతే ఇప్పుడు చూపిస్తాను. అంతకంటే ముందుగా మీకు ఒక సబ్స్క్రైబర్స్కి వచ్చినటువంటి మెసేజ్ అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ చూడొచ్చు, మన సబ్స్క్రైబర్స్లో ఒకరికైతే ఈ విధంగా మెసేజ్ అయితే రావడం జరిగింది. మీలో ఎవరైనా సరే అభ్యర్థులు ఉన్నట్లయితే వాళ్ళకి కూడా ఇదే విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూస్తే మనకి కలగడ్ల శ్రీనివాస్ సెంట్ అని వచ్చింది. యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద డిఎంహెచ్ఓ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఏలూరు it is hereby informed that you are provisionally selected as FNO on outsourcing basis. Hence, you are requested to attend for certificates verification on October 23rd by 10 a.m. at ZP Meeting Hall, Eluru, along with all original certificates and relevant certificates which are mentioned in the remarks column in the selected list kept in the డిస్ట్రిక్ట్ వెబ్సైట్ షార్ప్లీ అని చెప్పడం అయితే జరిగింది. సో మీరు ఒకసారి వెబ్సైట్ని చెక్ చేసుకొని అక్కడ అడిగినటువంటి డాక్యుమెంట్స్తో పాటుగా రిమార్క్స్లో ఏవైతే అక్కడ మెన్షన్ చేశామో ఆ రిమార్క్స్కి సంబంధించి మీ దగ్గర సర్టిఫికేట్స్ అయితే పట్టుకొని రండి. వాటన్నింటినీ కూడా చెక్ చేసుకొని మీకు జాయినింగ్ ఆర్డర్స్ అయితే ఇస్తాము, సెలెక్ట్ చేస్తామని అయితే మనకి ఇక్కడ క్లియర్గా అయితే చెప్పారు వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి. ఇక్కడ రిలీజ్ చేసినటువంటి పత్రికా ప్రకటన కూడా మనం అయితే క్లియర్గా చూడొచ్చు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఫార్మసీ స్టాఫ్ నర్స్ ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థుల యొక్క మెరిట్ జాబితా నుంచి మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం అర్హులైనటువంటి అభ్యర్థుల యొక్క జాబితాను జిల్లా వెబ్సైట్ నందు పొందుపరచడం అయితే జరిగింది. ఆ యొక్క జాబితాలో లేని అభ్యర్థులు అక్టోబర్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ కార్యాలయం నందు ఒరిజినల్ మరియు జిరాక్స్ సర్టిఫికేట్స్తో గెజిటెడ్ అధికారి ధృవీకరించింది. అంటే మీ యొక్క జిరాక్స్ కాపీస్పై గెజిటెడ్ సైన్ అనేది కూడా పెట్టించుకోవాల్సి ఉంటుంది, హాజరు కావాలని చెప్పడం అయితే జరిగింది. అంటే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి వెబ్సైట్లో ఏదైతే లిస్ట్ పెట్టారో అందులో ఉన్నటువంటి పర్సన్స్ అందరూ కూడా అక్టోబర్ 23న ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటుగా జిరాక్స్ కాపీస్పై మీరు గెజిటెడ్ సైన్ అనేది పెట్టించుకొని అటెండ్ కమ్మని అయితే చెప్తున్నారు. ఈ విధంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కేఎం సునంద గారు అయితే తెలియజేయడం జరిగింది. సెలెక్టెడ్ జాబితాలో ఉన్నటువంటి అభ్యర్థులు రిమార్క్స్ కాలంలో నమోదు చేసినటువంటి ప్రకారం ఆ యొక్క సర్టిఫికేట్లు సర్వీస్ వెయిటేజ్కు సంబంధించిన అభ్యర్థులు సంబంధిత అధికారుల నుంచి కౌంటర్ సైన్ చేసినటువంటి ఒరిజినల్ సర్వీస్ సర్టిఫికేట్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా నియామకం పొందినటువంటి కాపీని కూడా విధిగా తీసుకురావాలి అని కూడా చెప్పడం అయితే జరిగింది. అంటే ఆల్రెడీ ఎవరైనా సరే సర్వీస్ సర్టిఫికేట్ అనేది పెట్టి జాబ్ అనేది వచ్చినట్లయితే వాళ్ళు కూడా దానికి సంబంధించినటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది తెమ్మన్నారు, సర్వీస్ సర్టిఫికేట్ది. అంతేకాకుండా మీరు గతంలో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ నుంచి ఏదైతే నియామక పత్రం అనేది పొందారో దానికి సంబంధించినటువంటి కాపీ కూడా తీసుకుని రమ్మన్నారు. ఇంకా ఎవరికైనా సరే రిమార్క్స్ అనేవి మీ యొక్క సెలక్షన్ లిస్ట్లో కనిపించినట్లయితే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా పట్టుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రమ్మని చెప్పారు. మీలో ఎవరైనా సరే సెలెక్ట్ అయినట్లయితే ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే అప్లై చేసుకుని ఉన్నట్లయితే వాళ్ళ నేమ్ కూడా ఒకసారి చెక్ చేయండి, వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేయండి. మరో జిల్లా చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లా నుంచి కూడా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. అనంతపురం జిల్లాలో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏపీవీవీపీకి సంబంధించి థర్డ్ సెలక్షన్ లిస్ట్ అయితే స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి రిలీజ్ చేశారు. ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు సంబంధించి 2 పోస్టులకు సంబంధించి అయితే రిలీజ్ చేయడం జరిగింది. నర్సింగ్ ఆర్డర్లీ అంటే ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ ఉద్యోగాల భర్తీకి సంబంధించి కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ సెలక్షన్ లిస్ట్ ఆఫ్ ద ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ ఉద్యోగాలకు సంబంధించి రిలీజ్ చేసింది సెకండ్ సెలక్షన్ లిస్టు. థర్డ్ సెలక్షన్ లిస్ట్ అనేది స్టాఫ్ నర్స్ మరియు ఫార్మసిస్ట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి మీకు వెబ్సైట్లో ఇవి 2 కూడా ప్రజెంట్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. రేపే దీనికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ రిలీజ్ చేసినటువంటి పత్రికా ప్రకటనలో కూడా అదే వివరాలు అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఆ డీటెయిల్స్ కూడా మీకు ఒకసారి క్లియర్గా చెప్తాను. ఓకే, ఇక్కడ వీళ్ళు రిలీజ్ చేసినటువంటి పత్రికా పర్యటన కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే అనంతపురం జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు అనంతపురం జిల్లాలోని ఏపీవీవీపీ ఆసుపత్రుల నందు కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేయడానికి ఖాళీగా ఉన్నటువంటి క్రింది కనబరిచిన పోస్టుల భర్తీకి సంబంధించి మనకి అభ్యర్థుల యొక్క సౌకర్యార్థం వెబ్సైట్లో వాళ్ళ యొక్క లిస్ట్ అనేది పెట్టినట్లుగా చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ స్టాఫ్ నర్స్ థర్డ్ లిస్ట్ ఇచ్చారు, ఫార్మసిస్ట్ సెకండ్ లిస్ట్ ఇచ్చారు, థర్డ్ లిస్టే ఇచ్చారు. ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ అనేది సెకండ్ లిస్ట్ ఇచ్చారు. ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ 19 ఉద్యోగాలు, ఫార్మసిస్ట్ ఉద్యోగాలు 2, స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు అనేవి 29. అన్నింటికీ కూడా అక్టోబర్ 23 అంటే రేపే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. వెబ్సైట్ నుండి మీరు డౌన్లోడ్ చేసుకుని నేమ్ అనేది ఉన్నట్లయితే తప్పనిసరిగా ఒరిజినల్ సర్టిఫికేట్స్తో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ వారి యొక్క కార్యాలయం ఏపీవీవీపీ డిసిహెచ్ఎస్ నందు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఇక్కడ గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి
కాంపౌండ్లో అనంతపురం నందు ఆసుపత్రి నందు మీరు హాజరవ్వాల్సిందిగా తెలియజేయడం అయితే జరిగింది. సో ఎవరైనా సరే సెలెక్ట్ అయిన వాళ్ళు తప్పనిసరిగా అక్టోబర్ 23న ఒరిజినల్ డాక్యుమెంట్స్తో సర్టిఫికేట్కి వెరిఫికేషన్కి అటెండ్ కాకపోయినట్లయితే వారి యొక్క నేమ్స్ అనేవి సెలక్షన్ జాబితా నుండి తొలగిస్తారు కనుక మీరు ఒకసారి లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీకు ఏ సర్టిఫికేట్స్ తీసుకురావాలి అనేది కూడా మనకి వెబ్సైట్లో పొందుపరిచారు. ఇది కూడా ఒకసారి అయితే చెక్ చేసుకొని మీరైతే తప్పనిసరిగా అటెండ్ కండి. మీ యొక్క నేమ్ కానీ సెలక్షన్ లిస్ట్లో ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే ఉన్నట్లయితే వాళ్ళ యొక్క డీటెయిల్స్ కూడా చెక్ చేసుకొని చెప్పండి. చూసుకున్నట్లయితే సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ నుంచి అయితే రావడం జరిగింది. ఇక్కడ రిలీజ్ చేసినటువంటి అప్డేట్ అనేది చాలా రోజుల తర్వాత అయితే వచ్చిందని చెప్పొచ్చు. దాదాపుగా చాలా రోజుల నుంచి అభ్యర్థులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి అప్డేట్ అయితే ఈ రోజు మనకి అప్డేట్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్టులు అయితే రిలీజ్ చేశారు ఇన్నాళ్లకు. సో ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది మీరు ఇక్కడ నుంచి అంటే ఇక్కడ గ్రీవెన్స్కి సంబంధించి మీకు అబ్జెక్షన్స్ ఏమైనా ఉన్నట్లయితే చెక్ చేసుకోమని చెప్పారు. మీరు ప్రొవిజనల్ మెరిట్ లిస్టులు అనేవి డౌన్లోడ్స్ అనే ఆప్షన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు వెబ్సైట్లో స్టార్టింగ్లో అయితే ఉంటుంది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ కాంట్రాక్ట్ బేసిస్ ఆర్ అవుట్ సోర్సింగ్ పోస్ట్స్ SSH SMC విజయవాడ అని అయితే ఉంటుంది. అది డౌన్లోడ్ చేసి డీటెయిల్స్ అయితే చూపిస్తా. సో ఇక్కడ రిలీజ్ చేసినటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు స్క్రీన్ మీద. వెబ్సైట్ నుండి కూడా మీరైతే చెక్ చేసుకోండి. అయితే ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో చూసుకోండి, రిమార్క్స్ ఎవరికైనా సరే రైట్ సైడ్ లాస్ట్లో ఉంటుందో ఇక్కడ చూడండి. ఒక పర్సన్కి మనకి రీసెంట్ సర్వీస్ సర్టిఫికేట్ నాట్ ఎన్క్లోజ్డ్ అని చెప్పారు. అంటే వాళ్ళు సర్వీస్ సర్టిఫికేట్ అయితే ఉంది అని పెట్టడం అయితే జరిగింది. అయితే రీసెంట్ సర్వీస్ సర్టిఫికేట్ అయితే పెట్టలేదు అని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అయితే ఒక్కొక్కరికి ఒక్కో విధంగా రిమార్క్స్ అయితే ఉండొచ్చు. కొంతమందికి చూసుకోవచ్చు క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టలేదని, మరికొంతమందికి ఫస్ట్ ఇయర్ మార్క్ లిస్ట్ అయితే పెట్టలేదని, డిగ్రీ సర్టిఫికేట్ కూడా పెట్టలేదని, ఇలా చాలా రిమార్క్స్ అయితే కనిపిస్తాయి. ఇలా ఎవరైనా సరే రిమార్క్స్ అనేవి కలిగి ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు ఒకసారి ఆఫీస్లో అయితే కాంటాక్ట్ అయ్యండి. కాంటాక్ట్ అయిన తర్వాత రిమార్క్స్కి సంబంధించి మీరు ఏదైతే రిమార్క్స్ పెట్టాలనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్ అవసరం లేదు, జిరాక్స్ కాపీస్తో మీరు అక్కడికి అటెండ్ అయినట్లయితే వాళ్ళైతే జిరాక్స్ కాపీస్ని చూసిన తర్వాత కరెక్షన్ అనేది చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే తర్వాత రిలీజ్ చేస్తారు కనుక అందులో అయితే మార్పులు చేస్తారు. ఈ రిమార్క్సే కాదు ఏమైనా సరే నేమ్లో కానీ, అంతేకాకుండా డేట్ ఆఫ్ బర్త్లో కానీ, ఏదైనా మార్క్స్లో కానీ ఎక్కడైనా సరే మీకు తప్పు కనిపించినట్లయితే వెంటనే రిమార్క్స్ అయితే మనకి ఛాన్స్ అయితే ఇచ్చారు కనుక అబ్జెక్షన్స్కి మీరు అబ్జెక్షన్ అయితే పెట్టుకోవాలి. ఎప్పటి నుంచి ఎప్పుడు ఎక్కడ అనేది కూడా ఇప్పుడైతే మనం చూద్దాం. మొత్తంగా ఈ లిస్ట్ అనేది 358 పేజీలు అయితే ఉంది. అందరి యొక్క లిస్టులు అంటే అన్ని ఉద్యోగాలకు సంబంధించినటువంటి లిస్ట్ కూడా ఇదే పీడిఎఫ్లో అయితే పొందుపరచడం జరిగింది. అది కూడా ఒకసారి మీరు అబ్జర్వ్ అయితే చేయండి. మనకి ఈ నోటిఫికేషన్ అనేది ఆగస్టు 10వ తేదీన అయితే రిలీజ్ చేశారు. ఇన్నాళ్ళకు రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి వీళ్ళు ఇచ్చినటువంటి నోటీస్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇది అక్టోబర్ 21న పెట్టినట్టుగా చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ రోజే వెబ్సైట్లో అయితే మనకి కనిపించడం అయితే జరిగింది. పేపర్ నోటిఫికేషన్ అనేది ఆగస్టు 11న అయితే ఇచ్చారు. వెబ్సైట్ నోటిఫికేషన్ అనేది ఆగస్టు 12న అయితే ఇచ్చినట్లుగా చెప్పడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఎవరైతే మనకి ఆ నోటిఫికేషన్కి కంటిన్యూస్గా ఇప్పుడైతే మనకి ఇప్పుడు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశామని, అయితే ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్కి సంబంధించి ఎవరికైనా సరే గ్రీవెన్సెస్ అంటే అబ్జెక్షన్స్ పెట్టుకోవాలి అని అనుకున్నట్లయితే మీరు ఆఫీస్ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా నెససరీ డాక్యుమెంట్స్తో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్కి సంబంధించి ఏ కేటగిరీకి సంబంధించి అప్లై అయితే చేశారో దానికి సంబంధించి అనేది డౌన్లోడ్ అనేది చేసుకొని చెక్ చేసుకొని అక్టోబర్ 22 నుంచి అక్టోబర్ 24 మధ్య మీరైతే అటెండ్ కావాలి అని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఈ విధంగా సిద్ధార్థ మెడికల్ కాలేజ్ నుంచి వచ్చినటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అప్డేట్ అయితే ఉంది. తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ చేసి దాని ప్రకారం ఉద్యోగాల భర్తీ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఈ రోజు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.